సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు. ఈ పునర్వసు 4వ పాదం, ఊహే కూడా పుష్యమే 4 పాదములు, డేడో ఆశ్లేష 4 పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది. ఈ రాశికి అధిపతి చంద్రగ్రహం. ముత్యం ధరించాలి. వీరికి అదృష్ట సంఖ్య 2. ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. కందిపప్పు, దోసకాయ, ఆకుకూరలు ఎక్కువగా వీరు తీసుకుంటూ ఉండాలి. వీరికి ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 6, అవమానం 6. వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు లాభస్థానమందు గురుడు తామ్రమూర్తిగాను, రాహుకేతు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు భాగ్య తృతీయ స్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరించెదరు. గౌరవ మర్యాదలు కలిగి మరియు సంఘంలో సముచిత స్థానం లభిస్తుంది. సంతానం కుటుంబానికి మద్దతుగా ఉంటారు. అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఎక్కువగా వీరికి వ్యాపారం వలన ఆదాయం కలిగి మీరు చేసేటువంటి పనిలో అన్నింటా విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మే నెల ప్రారంభం నుండి బృహస్పతి వ్యయస్థానమందు సంచరించడం వలన కొద్దిగా ధనం వృధాగా ఖర్చు చేయడం జరుగుతుంది. అధికమైన కోపం, ఆవేశం కలిగి ఉంటారు. శుభగ్రహ స్థితి వలన చాలా సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టానికి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు కలిగి సన్మానాదులు కలుగుతాయి. ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. అవివాహితులకు వివాహాది శుభయోగములు కలుగుతాయి. ఇతరుల పట్ల సానుకూల ధోరణి, ఉపకార స్వభావంతో దయాగుణం కలిగి ఉంటారు. అంటే ప్రాణమిచ్చేటువంటి వ్యక్తులు మీకు మిత్రులవ్వడం మీ యొక్క అదృష్టమే అనుకోవాలి. మీకు అన్ని విధాలుగా సహాయం చేసే మిత్రులు మీ విజయానికి కారణమవుతూ ఉంటారు. విదేశాలలో ఉన్నవారికి అక్కడ పరిస్థితులకు అనుకూలంగా మీ యొక్క పనులు అనుకూలం కాగలవు. మరియు విదేశాలు వెళ్ళేవారికి ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి బాగుగా ఉంటుంది. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఎక్కువగా లాభాలు కానీ చెడు ఫలితాలు కానీ లేకుండా ఉంటారు. కర్కాటక రాశి వారికి అష్టమ స్థాన శని సంచారం వలన మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు స్వయం కృషితో అనేక మార్గాలలో అవకాశాలను చేజిక్కుంచుకొని ముందడుగు వేసి అవకాశం లభిస్తుంది. మీలో దాగి ఉన్నటువంటి సృజన శక్తి మీరు బయటికి తీసి మిమ్మలను అధికారికంగా ఉంచుతుంది. కావున ఈ సంవత్సరం ఈ రాశి వారందరూ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. సకల దోష నివారణకు శనికి 19,000 జపం చేయించి నల్ల నువ్వుల నూనె దానం చేయాలి. 11 రోజులు దుర్గాదేవికి వెన్నపూసతో అభిషేకం చేయించాలి. కస్తూరి పసుపుతో దేవి ఖడ్గమాలచే అర్చన చేయించి అర్చన చేసిన కుంకుమను ప్రతిరోజు తిలకంగా ధరిస్తూ ఉండాలి. దానివలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భవ.